హలో ఆల్, వెల్కమ్ టు మై ఛానల్ పూజాస్ వరల్డ్ వైబ్స్. ముందుగా మన మ్యాంగో హల్వాకి కావాల్సిన పదార్థాలు ఏంటి అంటే 1 కప్ షుగర్, 2 మ్యాంగోస్. బాగా స్వీట్ ఉన్న మ్యాంగోస్ అయితే షుగర్ని చూసుకొని వేసుకోవచ్చు. నాదైతే లైట్గా ఉన్నాయి కాబట్టి కొంచెం నేను 1 కప్ ఆఫ్ షుగర్ వేస్తున్నాను. నెక్స్ట్ మ్యాంగోస్ని పల్ప్ తీసుకొని పక్కన పెట్టుకోవాలి. దాని తర్వాత 2 స్పూన్స్ ఆఫ్ కార్న్ఫ్లోర్ తీసుకున్నాను. కార్న్ఫ్లోర్ తీసి వాటర్ కలుపుకొని సైడ్కి ఉంచుకుందాం. నెక్స్ట్ మనం తీసుకున్న షుగర్ని 1 కప్ ఆఫ్ వాటర్ వేసి తీగ పాకం వచ్చే వరకు బాగా కలుపుతూ ఉండాలి. బాగా కలిపిన తర్వాత మనకు పాకం అనేది తెలుస్తుంది, వచ్చేసిందా అని. కొంచెం బ్రౌనిష్ అయ్యి ఇలా దగ్గరికి వస్తుంది కదా, ఈ టైంలో మనం ముందుగా తీసుకున్న మ్యాంగోస్ పల్ప్ అనేది అందులో వేసేస్తాము. అది వేసిన తర్వాత బాగా దగ్గరికి కలుపుతాము. నెక్స్ట్ ఇందులోనే ఇలాచీ పౌడర్ కూడా మనకి నచ్చినట్లయితే వేసుకోవచ్చు, అది యువర్ ఆప్షనల్. నెక్స్ట్ కాజు, డ్రై ఫ్రూట్స్ కూడా యువర్ ఆప్షనలే. నేనైతే వేసుకోలేదు, నాకు పెద్దగా ఇష్టం ఉండదు కాబట్టి, అంటే హల్వాలో అంతగా నచ్చదనేసి నేను వేసుకోలేదు. ఇందులోనే కార్న్ఫ్లోర్ కూడా వేసుకున్నాము. ముందుగా మనం కలుపుకున్న కార్న్ఫ్లోర్ని వేసి బాగా మిక్స్ చేసి దగ్గరగా అయ్యే వరకు మిక్స్ చేయాలి. అది మనకి ఒక జెల్లీ టైప్లో వస్తుంటుంది మనం కలుపుతుంటూ ఉంటే. చూడండి ఎలా ఉడుకుతుందో, అది ఒక జెల్లీ టైప్లో వస్తుంది. నెక్స్ట్ అది ప్లేట్లోకి వేసుకోవడానికి ఒక ప్లేట్లోన ఆయిల్ అప్లై చేసి బాగా స్ప్రెడ్ చేయాలి. ఆయిల్ అనేది అప్లై చేయాలి. అప్లై చేసిన ప్లేట్లోన ఈ జెల్లీ టైప్లో అయిన దాన్ని వేసుకుంటే కొంచెం తాండ్రలాగా పైకి వస్తుంది అనే నేనైతే ట్రై చేశాను. తర్వాత అందులోకి వేసుకొని చల్లారిన తర్వాత ఒక ప్లేట్లో సర్వ్ చేసుకోవడమే. వేడిగా ఉంది కదా, పొగంతా కప్పేసింది కెమెరాని. అసలు కుకింగ్ వీడియోస్ ఎలా చేస్తున్నారు నాకు తెలియదు, కానీ నేను ఎప్పుడు చేసినా ఆ స్మోక్ తోటే నా కెమెరా మొత్తం క్లోజ్ అయిపోద్ది. అసలు ఏం కనబడదు, ఎందుకో తెలియదు నాకు. ఫైనల్గా చల్లారిన తర్వాత కప్పులోకి తీసుకొని తింటే యమ్మీ మ్యాంగో హల్వా అసలు సూపర్గా ఉంది. రసాలతో చేసుకుంటే ఇంకా బాగుంటుంది టేస్ట్ అయితే, ఎందుకంటే స్వీట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి. నాకైతే బాగా నచ్చింది. మీరు కూడా ట్రై చేయండి, ఎలా ఉందో టేస్ట్ చెప్పండి, కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. నా వీడియోస్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.